ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కాదు ఇది. మీలో ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు. ఈ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. నేను మనీ పర్స్ రచయితని. నా ఫస్ట్ బుక్ 9 times రీప్రింట్ అయింది 6 ఏళ్లలో. నా మనీ పర్స్ 2 బుక్ 16 నెలల్లో 4 సార్లు రీప్రింట్ అయింది. ఒక ఆయన నా ఫస్ట్ బుక్ చదివాడట. సార్ ఫస్ట్ బుక్ చాలా బాగుంది సార్, 2వ బుక్ కొనాలనుకుంటున్నాను, ఎంత అంటే నేను 250 అని చెప్పా. సార్ నా దగ్గర 200 ఉన్నాయి సార్, మీ ఫస్ట్ బుక్ చదివి నేను పాలసీలు చేశాను, పెన్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాను అని చాలా పొగుడుతూ ఉంటే, సార్ నేను ఉబ్బి తబ్బిబ్బయి సరేలే 200కి తీసుకో అని చెప్పా. 200కి అమ్మితే నాకు ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. సరే అని చెప్పి తీసుకోమని చెప్పా. ఆయన 200 రూపాయల కోసం 1000 రూపాయలు నోట్ ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేదు. అయితే మా ఫ్రెండ్ దగ్గర అడిగి చిల్లర తీసుకొని ఆయనకి 800 ఇచ్చా, నా బుక్ ఇచ్చా. నెక్స్ట్ డే మా ఫ్రెండ్ వచ్చి, సార్ 1000 రూపాయలు నోట్ ఇచ్చారు మీరు, అది నకిలీ నోటు సార్ అన్నాడు. నేనేం చేయాలి, ఇంకా 1000 రూపాయలు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసా. నా దగ్గర ఏముంది ఇప్పుడు, 1000 రూపాయలు నకిలీ నోటు ఉంది, ఆయనకి 800 ఇచ్చా, పుస్తకం పోయింది. నాకు ఎంత లాస్ ఇప్పుడు, 2000 2000 రూపాయల 1800 1200 1000 2000 2000 అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. 1800 అనుకునే వాళ్ళు చేతులెత్తండి. 1200 అనుకునే వాళ్ళు చేతులెత్తండి. 1000 రూపాయలు అనేవాళ్ళు చేతులెత్తండి. నా లాస్ 1000 రూపాయలే. మా ఫ్రెండు 1000 రూపాయలు చిల్లర ఇచ్చాడు, నేను 1000 రూపాయలు తిరిగి ఇచ్చేసా. ఆయనకేం లాస్ లేదు, లాభం లేదు కదా. పుస్తకం కొన్న వాళ్ళకి 800 రూపాయలు క్యాష్ వచ్చింది, 200 రూపీస్కి బుక్ పోయింది. సో ఆయనకి లాభం ఎంత, 800 + 200 రూపీస్ బుక్ 1000 కదా. మళ్ళీ వీళ్ళిద్దరికంటే నాకు ఎక్కువ నష్టం వస్తుందా, రాదుగా. సో నా టోటల్ లాసు 1000 రూపీసే. ఎందుకు చెప్పానంటే ఈ లెక్క ఇదంతా చాలా సింపుల్ క్యాలిక్యులేషన్స్, కూడికలు తీసివేతలే. మీరందరూ కూడా కూడికలు తీసివేతలో మా ఎక్స్పర్ట్లు, దాంట్లో సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి మనం చిన్న లెక్కల్లో కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజన్కి ఉదాహరణ ఈ లెక్క. అందుకని డబ్బు సంపాదించాలంటే తెలివితేటలు కావాలి, హార్డ్ వర్క్ కావాలి, కొన్ని లెక్కలు కూడా కావాలి. ఆ లెక్కలు తెలుసుకోకపోతే లాస్ చాలా భారీగా ఉంటుంది. మనకి రోజు ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి కదా. మరి మనం మోటివేట్ అయిపోతున్నామా? ఎందుకు మన జీవితంలో అద్భుతంగా మారలేదు? ఎందుకని? రోజుకి 10, 20, 100 వస్తున్నాయి మెసేజ్లు గ్రూపుల్లో, మోటివేషనల్ మెసేజెస్. ఎందుకు మారట్లా మనం? కారణం ఏంటంటే, మనకి హెల్త్ పాడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన మందులు రాస్తాడు. క్రోసిన్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది, కానీ టెంపరేచర్ తగ్గుద్ది, కానీ జ్వరం తగ్గదు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, 1 రోజుల పాటు యాంటీబయాటిక్స్ వాడమని చెప్తాడు. ఈ డోసేజు ఏది తగ్గకుండా 1 రోజులు వాడమంటాడు. అప్పుడు మనకి రోగం తగ్గుద్ది. మనకి వాట్సాప్లో, ఫేస్బుక్లో వచ్చే మెసేజ్లు తాత్కాలికంగా క్రోసిన్, జ్వరాన్ని, టెంపరేచర్ తగ్గించినట్టుగా పనికొస్తున్నాయి. కానీ ఇంపాక్ట్ 3 రోజులు డాక్టర్ డోసేజ్ లాంటిది. ఇది జీవితాన్ని మారుస్తుంది మీరు నమ్మి ఆచరిస్తే. మీ అందరి దగ్గర నోట్బుక్స్ ఉంటాయి, పెన్నులు ఉన్నాయి కదా. మీ జీవితానికి, మీ జీవిత కథ రాస్తే మీరు మీ జీవిత కథకి టైటిల్ ఏం పెట్టుకుంటారో రాయండి. మీ జీవితానికి టైటిల్ ఇందాక అన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు తోపే. నా జీవిత చరిత్ర నేనే రాసుకోవాలి కదా. సో మీ జీవిత చరిత్రను మీరు రాస్తే మీ జీవిత చరిత్రకి ఏం టైటిల్ పెడతారో రాయండి. రాశారా? పెన్ను పేపర్ లేని వాళ్ళకి కనీసం సెల్ ఫోన్లో రికార్డ్ చేయండి.
చేశారు కదా. ఇంపాక్ట్ ముందు మీ లైఫ్ టైటిల్ వేరే ఉంటుంది, ఇంపాక్ట్ తర్వాత లైఫ్ టైటిల్ మారి ఉంటుంది చూడండి. ఎందుకంటే మీ లైఫ్లో హీరో మీరే. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే 15 ఏళ్ళప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్ చేయటం అనుకునేవాడిని. 25 ఏళ్ళ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ నిర్మాణం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, హీరో కాదు మిస్టర్ పర్ఫెక్ట్గా తయారు కావడం వ్యక్తిత్వ నిర్మాణం అని అర్థమైంది. 35 ఏళ్ళు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, PURSC పర్సనాలిటీ డెవలప్మెంట్ అని జ్ఞానోదయం అయింది. కాబట్టి మనం ఈ మనీ మేనేజ్మెంట్ తెలిస్తే కానీ జీవితంలో సక్సెస్ఫుల్ వ్యక్తులుగా మనం తెలియదు. అయితే డబ్బు అన్ని సమస్యలకే పరిష్కారమా? కాదు. నిజమే, డబ్బు అన్ని సమస్యలకే పరిష్కారం కాదు. కానీ ఎండలో సైకిల్ మీద ఏడ్చే బదులు ఏసీ కారులో ఏడవడం బెటర్ కదా. కాబట్టి చాలా సమస్యలకి మనం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలకి, చాలా సమస్యలకి ప్రేమ పరిష్కారం చూపిస్తుంది. బంధువుల మధ్య సమస్యలు కూడా ప్రేమ పరిష్కారం చూపిస్తుంది. కానీ 90% సమస్యలు దురదృష్టవశాత్తు మనీతో పరిష్కారం దొరుకుతున్నాయి. దురదృష్టవశాత్తు అందం కూడా డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది పూలు అమ్ముకునే అమ్మాయి పూలు పెట్టుకోదు ఎందుకని? డబ్బు ఉంటే అందం కూడా పెరుగుతుంది దురదృష్టవశాత్తు. కానీ ఇవన్నీ జీవిత చేదు నిజాలు. కెన్ ఎనీబడి బికమ్ రిచ్? ఎస్, ఐ కెన్ బికమ్ రిచ్, బట్ స్టార్ మార్క్, కండిషన్స్ అప్లై. వెరీ గుడ్. మీరు కోటీశ్వరులు కావాలంటే ఆదాయం పెరగాలి, ఖర్చును అదుపు చేసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని, ఆదాయంకి వ్యయంకి ఉన్న వ్యత్యాసాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అయితే ఆదాయం మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ చాలామంది ఈ మధ్యలో ఉన్న సర్ప్లస్ని ఎలా వైజ్గా ఇన్వెస్ట్ చేయాలనేది రీసెర్చ్ చేయట్లా చాలామంది. మీరు నెలకు ఒక 5,000 రూపాయలు పర్ మంత్ సేవ్ చేయడం మొదలు పెడితే 30 ఇయర్స్లో 6.5% వడ్డీ వచ్చి దాంట్లో పెట్టుకుంటే 55,23,235 రూపాయలు అవుతాయి. అదే 13% వడ్డీ వచ్చే దాంట్లో పెట్టుకుంటే 1,88,30,719 రూపాయలు అవుతాయి. కానీ మీకు 6.5% దేంట్లో వస్తుంది, 13% దేంట్లో వస్తుంది అని తెలుసా? చిట్స్ కడుతున్నారు, రకరకాల సేవింగ్స్ చేస్తున్నారు, దేంట్లో వస్తుంది రీసెర్చ్ చేయాలా వద్దా? చెయ్యకపోతే లెక్కలు తప్పితే ఈ 1,30,00,000 గాల్లో కలిసిపోయినట్టే కదా. కాబట్టి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయలేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళని కలవండి. పే ది ప్రైస్ ఇన్ అడ్వాన్స్. మీరు ప్రతి దానికి ఖరీదు ఉంటుంది. మీరు గమనించే ఉంటారు 11-12 ఏళ్ల పాటు ఈ ఎంసెట్లు, ఈ ఐఐటీలకి ప్రిపేర్ అయిన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రకరకాలుగా దాంట్లో జాయిన్ అయ్యి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. దే హ్యావ్ పెయిడ్ దేర్ ఫీ. కాబట్టి మనం కూడా మనం మెరుగైన జీవితం కోసం ఖరీదుని చెల్లించాలి అవసరమైతే. చాలామంది కోటీసులు కాలేకపోవడానికి కారణం ఏంటంటే, అంటే పేదరికంలో బతికి పేదరికంలోని వాతావరణంలో పెరుగుతూ ఉండేవాళ్ళు, పేదరికంలోనే చూస్తూ ఉండేవాళ్ళు. నువ్వు కోటీసుడు కావాలా అంటే నా మొహానికి అదట తక్కువ అని అంటారు. కానీ ఇదే మెయిన్ రీజన్. పేదలుగా ఉండడానికి మెయిన్ రీజను ఇదే మెయిన్ రీజన్. చాలామంది ఉన్నత స్థితిలో ఊహించుకోవడానికి భయపడతారు. నేను ఏపీ రీజనల్ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ చదివా. మాకు జూనియర్ ఒక అతను ఉండేవాడు. ఆయనకి వేసుకునే బట్టలు కూడా 2 జతల కంటే ఎక్కువ ఉండేవి కావు. మాదంతా గవర్నమెంట్ కాలేజ్, అంత గవర్నమెంట్ తోడు ఫండ్తో నడిచింది. బట్టలే సరిగ్గా ఉండేవి కాదు. ఒక అందమైన కారు చూసి అబ్బా ఈ కారు నేను ఎప్పుడు కొంటానో అని అన్నాడు. అసలు మాకు ఆశ్చర్యం వేసింది. ఆయన బతకడానికే కష్టం, బట్టలే లేవు, కారు కొనడానికి కలగంటున్నాడు, ఈ మొహానికి ఏమైంది అని అనిపించింది. నౌ హీ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. మనం అబ్దుల్ కలాం గారి మాటలు మీకు అందరికీ తెలిసిందే, కలలు కనండి. సో జులై సినిమాలో అంటాడు కదా, ఊహలకు కూడా కళలకు కూడా దరిద్రం ఎందుకు?
సో థింక్ బిగ్ అండ్ అచీవ్ దట్. తెలంగాణలో నిన్న 4-5 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్లో ఒక సర్వే చదివా. చాలామందికి మీ టార్గెట్ ఏంటి అంటే, చాలామంది చెప్పిన సమాధానం ఏంటంటే ఎలక్ట్రీషియన్ కావాలని చెప్పారు. నేను చదివిన వార్త ఇది, సర్వేలో బయటపడ్డది. అంటే ఎలక్ట్రీషియన్ అంటే ఫ్యాన్ బిగిస్తే 50 రూపాయలు 100 రూపాయలు ఇట్లాంటివి చాలా డబ్బులు వస్తాయి అని ఊహలో బతుకుతున్నారు. తప్పేం కాదు, మీరు ఏదైనా ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చేయండి. కానీ మన టార్గెట్ అంత తక్కువ పెట్టుకోవడం మాత్రం మన తప్పే, రైట్? కాబట్టి పెద్ద పెద్ద ఊహలు ఊహించుకోండి, చిన్న చిన్న కోరికలను పక్కన పడేయండి. గతం గతః రజనీకాంత్ డైలాగ్ కాదు, మన డైలాగ్ కావాలి. మనం ఎప్పుడు కూడా పాస్ట్ బేస్డ్గా ఆలోచించొద్దు. మీరు ఇక్కడ ఏం విన్నారని లెక్క కాదు, మీకు మీరు ఏం చెప్పుకుంటారనే దాని మీద మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నేను మా నాన్న ఆయన కోటీశ్వరుడా, నాకు బతికిట్ట తయారైంది అని అనుకోవటం అట్లాంటివి ఏం మానేయండి. మీరు ఈ స్టేజ్ దాకా బతుకున్నారంటే అది మన అమ్మ నాన్న చేసిన పుణ్యమే. అది ఈ స్టేజ్కి వచ్చామంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినట్టే లెక్క. సో బర్త్ ఇన్ యాక్సిడెంట్, నాకేమున్నా లేకపోయినా నాకు అనవసరం. మీలో ఎంతమంది కోటీశ్వరులా పుట్టారు? చేతులు ఎత్తండి. మీ తల్లిదండ్రులు కోటీశ్వరులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. మోడ పడుతున్నట్టున్నారు. చాలామంది పేదవాళ్ళుగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే, అయితే బాగుండండి, కోటీశ్వరుని అయితే బాగుండండి అనుకుంటారు, కానీ దానివల్ల ఎప్పటికీ కాలేరు. మనకు కావాల్సింది ఏంటి? జ్వలించే కోరిక. లోపల కోరిక బలంగా ఉంటే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఐ విల్ ట్రై అంటే పోయినట్టే లెక్క. ఐఎమ్ నాట్ రియల్లీ కమిటెడ్ అని అర్థం. మీరు మీ నోట్బుక్, మీ దగ్గర పెన్ను పేపర్ ఉంది కాబట్టి దయచేసి వాటి మీద రాయండి. మీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే ఏమేమి చేస్తారో ఒక రాయండి, ఒక 10 రాయండి. మీ దగ్గర 10 కోట్లు ఉంటే ఏమేం చేస్తారో రాయండి. రాసేటప్పుడు నాకు మంచి బంగ్లా కావాలి అట్లాంటివి కాకుండా ఎమోషన్స్ని యాడ్ చేయండి. అంటే భార్య పిల్లలతో ఆడుకుంటాను, లాన్లో ఆడుకుంటాను, హోమ్ థియేటర్లో మా ఆవిడ పిల్లలతో ఆడుకుంటూ సినిమా చూస్తాను, బకెట్ పాప్కార్న్ తెచ్చుకొని తింటాను, నా హోమ్ థియేటర్, నా ఓన్ హోమ్ థియేటర్ అని అట్లా ఎమోషన్స్ యాడ్ చేయండి. చేస్తే మీ కోరిక బలంగా తయారవుతుంది. సో 10 రాయండి. ఈ 10 రాసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 10 కోరికల్ని, 10 కళల్ని, 10 అందమైన ఊహల్ని 100 ఊహలుగా మార్చండి. 100 రాయండి. మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియస్గా చేయండి. ఇది చేస్తే మీరు మీ కోరిక బలీయమైన కోరికగా మారుతుంది. అప్పుడప్పుడు ఈ కోరికల్ని చూసుకుంటూ ఉండండి. చూసుకొని మీ ఫ్రెండ్స్తో కూడా డిక్లేర్ చేయండి. నవ్వుతారు, నవ్వనివ్వండి. If people are not laughing at your goals are too small. వీడి మొహానిక అని మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని గేలి చేయకపోతే అవి అందమైన కళ్ళ కానే కావు. సో వాళ్ళ ఊహలకు అతీతమైన కళల్ని రాసుకోండి. కోరికను బలంగా నమ్మండి. మీ ఎఫిషియన్సీ మీద నమ్మండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ స్టేజ్కి వెళతారు. గాలిలో మేడలు కట్టండి, తప్పులేదు. కానీ వాటికి కావాల్సిన పునాదులు, స్తంభాలు ఏర్పాటు చేసుకోండి. నీ సినిమా నువ్వే తీసుకోవాలి. ప్రతి డైరెక్టరు సినిమాని 2 సార్లు తీస్తాడు. ఒకటి ఊహల్లో తీస్తాడు. ఊహల్లో సినిమా ఎంత స్పష్టంగా తీస్తే వాస్తవంలో సినిమా అంత స్పష్టంగా అందంగా తయారవుతుంది. కాబట్టి మీరు మీ అందమైన కళలు ఎంత స్పష్టంగా కళలు కంటే అప్పుడు మీ కళలు నిజం అవుతాయి. మీ కళ ఎలా ఉండాలంటే 20 ఏళ్ళ తర్వాత నాకు 100 కోట్ల కంపెనీకి అధిపతి కావాలి అనుకుంటే 20 ఏళ్ళ టార్గెట్. 20 ఏళ్ళ టార్గెట్కి టైం టేబుల్ వేసుకోండి. సో 20 ఏళ్ళ తర్వాత నేను CEO 100 కోట్ల కంపెనీ కావాలి. 19 ఏళ్ళ తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి, నేను 18 ఇయర్స్ తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి, 17 ఇయర్స్ తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి, 16 ఇయర్స్ తర్వాత ఏ స్టేజ్లో ఉండాలి. అలా మీ టైం టేబుల్ని వెనక్కి వేసుకుంటూ రండి. వేసుకొచ్చినప్పుడు ఈ టైం టేబుల్ టాలీ కావాలి. ఈ టైం టేబుల్ ఎంత స్పష్టంగా ఉంటే మీరు ఊహల్లో మీ సినిమా ఎంత స్పష్టంగా తీస్తే మీ కళలు నిజం చేయడానికి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. సో మీ సినిమా మీరే తీసుకోండి.
సో మనం ఆ కళలను కోరిక తీర్చుకోవాలనుకుంటే వాట్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యూ పర్ డే? మీ నాలెడ్జ్ పెరగటం కోసం, మీ నైపుణ్యాలు పెరగటం కోసం మీ మీద మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? బీ వైజ్. జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూడండి. ఒకసారి సుధామూర్తి నారాయణమూర్తి గారిని వాళ్ళని ఒకసారి భోజనానికి పిలిచారట. పిలిస్తే భోజనం బంగారు పళ్ళెంలో పెట్టారు, వెండి స్పూన్లతో తినిపించారు. బయటకు వచ్చిన సుధామూర్తి గారు అన్నారట, పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక్క పుస్తకం కూడా లేదు అని సుధామూర్తి అన్నారట. పుస్తకం లేని వాళ్ళు పేదవాళ్ళు. మరి టైమ్ అండ్ మనీ స్పెండ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ బుక్ ఈజ్ నాట్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ ఎ వైజ్ ఇన్వెస్ట్మెంట్. పుస్తకాల కోసం, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం పెట్టే ఖర్చు, మానిటరీ ఖర్చు కానీ, టైం స్పెంట్ కానీ, ఇది ఖర్చు కాదు, పెట్టుబడి, తెలివైన పెట్టుబడి. మనం డాక్టర్కి ఫీజుకి చెల్లిస్తాం, కానీ రోగం వచ్చినప్పుడు వెళ్ళాలా, రోగం రాకముందు వెళ్ళాలా? తెలివైన పని. రోగం రాకముందు, రోగం రాకుండా ఏం చేయాలో వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బాగానే ఉంది. మనం ఎప్పుడన్నా కోచ్ దగ్గరికి వెళ్ళారా? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారా? ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాలా వద్దా? అవసరం గుర్తించండి. మీరు ఎప్పుడైతే వెళతారో, మీరు క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉండి ఉంటుంది. బాల్ వేయడానికి ఒక కోచు, బ్యాటింగ్కి ఒక కోచ్ ఉంటారు, బౌలింగ్కి ఒక కోచ్, ప్రతిదానికి కోచ్ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, 3G's ఫార్ములా ఫాలో అవ్వకండి. 3G ఫార్ములా ఏంటంటే, ఒకళ్ళు మనకి 3 రకాల గురువులు కావాలి. ఒకటి ప్రొఫెషనల్ గురువు. ప్రొఫెషన్లో మనం ఎదగాలంటే ఒక గురువు మనకు కావాలి. హెల్త్ గురువు ఒకళ్ళు కావాలి. హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక గురువుని, హెల్త్ గురువుని ఏర్పాటు చేసుకోవాలి. ఫైనాన్స్ గురువుని కూడా ఒకళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనం అన్నీ తెలిసిన వాళ్ళం ఏం కాదు, తెలిసినా ఒక్కొక్కసారి ఆచరణలో మిస్ అవుతూ ఉంటాం. సో ప్లీజ్ రిమెంబర్ 3G ఫార్ములా. 3 గురువులు ఎవరెవరు? ఒకటి ప్రొఫెషనల్ గురువు, హెల్త్ గురువు, ఫైనాన్స్ గురువు. జీవితం అద్భుతంగా తయారవుతుంది. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా కూడా 20 మంది దగ్గర 80% వెళ్తుంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఏ పుస్తకం చదివినా కూడా 3 సార్లు చదవండి. ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు అర్థం అవుతుంది. రెండోసారి చదివినప్పుడు ఆ పుస్తకంలోని అంశాలు మీ జీవితంలో పార్ట్ అవుతూ పోతాయి. మూడోసారి చదివినప్పుడు ఆ బుక్కే మీరు అవుతారు. సో ఎనీ బుక్ రీడ్ 3 times, గుడ్ బుక్. మీరు చదివేటప్పుడు ఆ బుక్ వల్ల మీకు సంపూర్ణ ప్రయోజనం రావాలంటే మై లైఫ్ డిపెండ్స్ ఆన్ దిస్ బుక్ అనే పవిత్ర భావంతో చదవండి. అప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ మీకు పరిపూర్ణంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా పుస్తకాలు అరువు తెచ్చుకొని చదవద్దు. ఎందుకంటే 3 సార్లు చదవాలి. చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. కొన్ని రోజుల తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో అరువు తెచ్చుకొని చదివితే ఇవన్నీ చేయలేరు కదా, కాబట్టి కొని చదవండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలనుకుంటే అప్పు చేసైనా అటెండ్ కండి. జీవితం చాలా మారుతుంది. మీరు ఎవరైనా పుస్తకాన్ని బహుమతిగా ఇస్తే కనీసం 1 రోజుల్లో ఆ పుస్తకం చదవకపోతే ఆ పుస్తకాన్ని పొందే అర్హత మీకు లేనట్టే అని భావించండి. ఒప్పుకోండి సిగ్గు లేకుండా. నేను తగిన వాడిని కాదు, ఈ పుస్తకానికి తగిన వాడిని కాను అని సిగ్గు లేకుండా ఒప్పుకొని ఎవరైతే దాన్ని వినియోగించుకుంటారో వాళ్ళ గిఫ్ట్ కింద ఇచ్చేయండి. ఒక్కొక్కసారి మనం రియల్గా బిజీగా ఉంటాం. అట్లాంటి సమయంలో 4 రోజులు గడువు దాటిపోయిందంటే పుస్తకం మన దగ్గర ఉండడానికి మనకు అర్హత లేదు. కానీ పుస్తకం ఖరీదుని ఎవరికైనా దానం చేయండి. అప్పుడు పుస్తకాన్ని డబ్బు పెట్టినట్టే లెక్క. అప్పుడు కలకాలం మీ ఇంట్లో బీరువాల్లో అటక మీద ఉన్నా కూడా నష్టం లేదు. మనకి ఎంత గొప్ప పుస్తకం చదివినా కూడా జీవితాంతం గుర్తుండదు. ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రాం అటెండ్ అయినా కూడా మనకి జీవితాంతం ఈ పాఠాలు ఏం గుర్తుండవు. గంపనాయస గారు చెప్పారు కాబట్టి యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ చదివినా కూడా, ఇక్కడ విన్నా కూడా మనం కొన్నాళ్ళ తర్వాత ఇవన్నీ మర్చిపోతాం. సో మనకి టాప్అప్ కావాలి, బూస్టర్ డోసులు కావాలి. కాబట్టి పుస్తకాలైనా, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయినా వీడియోస్లో చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ చదవండి. మనం చాలామంది తప్పులు చేసేది తెలియక కాదు, తెలిసే చేస్తాం. 30 ఏళ్ల వయసులో మా తాతయ్య ఒకసారి పిలిచి రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసి దాటరా అని చెప్పాడు. 30 ఏళ్ల వయసులో నాకు తెలియదా?
30 ఏళ్ల వయసులో. కానీ ఈ రోజుకి కూడా రోడ్డు దాటేటప్పుడు మా తాతయ్య మాటలు నాకు గుర్తొస్తాయి. రోడ్డు అటు ఇటు చూసి దాడతాను. ఐ రిపీట్, మనం తప్పులు తెలియక చేయం, తెలిసే చేస్తాం. సో మనకి రిమైండర్ కావాలి. మన ఇంట్లో బయటకు వచ్చినప్పుడు అమ్మ చెప్తుంది జాగ్రత్తరా, బీకేర్ అని జాగ్రత్త అని చెప్తుంది కదా. మనకి ఆ రిమైండర్స్ కావాలి. రిమైండర్లాగా ఉపయోగపడుతుంది. మనకి హెల్త్ చెకప్కి వెళ్తాం కదా, 30-40 ఇయర్స్ దాటిన తర్వాత హెల్త్ చెకప్ వెళ్ళాలి. మరి వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? ఎక్స్పర్ట్స్ చేస్తారు. వెళ్ళండి. మనకి టైం ఉందా? చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, సార్ చదివే తీరిక ఎక్కడిది, రెయిన్బోల్ చదవాలి, ఎంసెట్ ఇవన్నీ ఐఐటి తీరిక ఎక్కడిది అని అంటారు కదా. ఏం తెలుసా ఎవరైనా? జుకర్బర్గ్. ఆయన గొప్పతనం ఏంటి? ఫేస్బుక్ రూపకర్త కదా. ఈయన వాళ్ళకి కూతురు పుడితే గొప్ప పని చేశాడు. ఏంటది? 99% డొనేట్ చేశాడు. 3 లక్షల కోట్లు డొనేట్ చేశాడు కూతురు పుట్టిన సందర్భంగా. ఈయన 2015లో ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, నెలకి 2 పుస్తకాలు చదవాలని తీర్మానం చేసుకున్నాడు. మీరు నేను ఆయన కంటే బిజీ మనుషులా చెప్పండి ఫ్రాంక్గా? కాదుగా. గంపా నాగేశ్వరరావు గారు ఆయన టాలెంట్స్ మెరుగుపరుచుకోవడం కోసం ఎంత ఖర్చు పెట్టాడో ఒకసారి ఊహించండి. ఎప్పుడు more than 30 lakhs he spent for improving his own skills. మరి మీరు మీ మీద ఎంత పెట్టుబడి పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ రీడింగ్ ఎవ్రీ బుక్. ప్రతి పుస్తకం చదవడానికి అర్హత లేదు. అన్నం మెతుకు ఒకటి చూస్తే చాలు. మీకు ఆ పుస్తకం వల్ల యూజ్లెస్ అనిపిస్తే పక్కన పడేయండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. హెల్త్ ఈజ్ వెల్త్. పే 4 types of premium for taking care of your health. Hourly premium, glass of water. Daily premium, walking and meditation. Monthly premium, recurring deposit, reserve money కావాలి. Yearly premium, regular health checkup and health insurance. Malnutrition, అర్థమైంది కదా. Avoid junk food. There is no pill for every ill, but there is ill for every pill. ప్రతి ట్యాబ్లెట్ వెనకాల కొత్త రోగం తయారవుద్ది. నేను చెప్పిన మాటలు గారు డాక్టర్ బిఎం హెగ్డే ఈజ్ ఏ పద్మభూషణ్ కార్డియాలజిస్ట్. సో ఆయన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చూడండి. హెల్త్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తుంది. ఇట్ టేక్స్ అబౌట్ 10 years టు బికమ్ ఓవర్ నైట్ సెన్సేషన్. మీరు అద్భుతమైన వ్యక్తిలాగా మీ ఇంటికి ప్రెస్ రిపోర్టర్ మీ ఇంటర్వ్యూ కోసం రావాలంటే 10 ఏళ్ల కఠోర శ్రమ కావాలి. సో చెయ్యండి. సిమ్ను బట్టే సిగ్నల్. మీరు మనకి పేకాట అలవాటు ఉన్న వాళ్ళకి పేకాట ఫ్రెండ్స్ తయారవుతారు, తాగే అలవాటు ఉన్న వాళ్ళకి తాగాది అలవాటు ఫ్రెండ్స్ తయారవుతారు. కానీ మనకు సివిల్ సర్వీస్ రాయాలనుకుంటే సివిల్ సర్వీస్ ఆలోచన ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్గా తయారు చేసుకోవాలి. యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్ యూ. ఒక ఆయన పూర్తిగా నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అట్లాంటి ఆయనతోటి పొగిడించుకోవాలనే ఒక కోరిక పుట్టింది లాంటోడికి. ఏం చేశాడంటే ఒక అద్భుతమైన వంట వండించుకొచ్చి వంట చేయించి ఆయన సినికి పిలిచి భోజనం పెట్టారు. భోజనం తిన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడూ ఎవరిని పొగిడినవాడు కాదు. ప్రతిదాన్ని తిట్టడమే. నేను వస్తే బస్సు రాదు, ఇక్కడ మొహం ఇప్పుడు ఇంతే, ఇట్లాంటి నెగిటివ్ మాటనే మాట్లాడతాడు. సరే అట్లాంటి మహానుభావుని పిలిచి భోజనం పెట్టి పెడితే తిన్నాడు. ఆ మొత్తం తిన్న తర్వాత కూడా ఏం చెప్పట్లా. ఉండబట్టలేక సార్ ఎట్లా ఉండదు భోజనం అని అయిన తర్వాత అడిగితే ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ అసహ్యంగా ఉండేదని చెప్పాడట. అట్లాంటి విమర్శకులు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండండి. మదర్ తెరిసా నగలు ధరించదు. సుధామూర్తి, నారాయణమూర్తి గారి భార్య, ఏవి కూడా నగలు ధరించదు. ఏ ఐశ్వర్యం లేని వారే తమ బాహ్య ఐశ్వర్యాన్ని చూపించుకుంటూ ఉంటారు. మీ ఇన్నర్ వాల్యూ పెరిగితే అవుటర్ వాల్యూ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తొందరపడరా సుందరవాదన. ఎంత ఎర్లీగా సేవింగ్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. మీకు 15 ఏళ్ళ నుంచి నెలకు 500 రూపాయలు సేవ్ చేయడం మొదలు పెడితే 13% ప్రాఫిట్ వస్తే 1.6 crores వస్తాయి మీ రిటైర్మెంట్ ఫండ్కి. ఏది 15 ఏళ్ళకి నెలకు 500 రూపాయలు సేవింగ్ స్టార్ట్ చేస్తే. అదే 20 ఏళ్ళకి 600 రూపాయలు సేవ్ చేయడం మొదలు పెడితే రిటైర్మెంట్ స్టేజ్కి 1,04,00,000 వస్తుంది.
25 మొదలు పెడితే 1150 రూపాయలు మొదలు పెట్టాలి, ₹1,00,00,000 వస్తాయి. 30 years అప్పుడైతే 2200 మొదలు పెట్టాలి. సో తొందరపడరా సుందరవదన. శాలరీ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. దీస్ ఆర్ ది వర్డ్స్ ఆఫ్ వారన్ బఫెట్. ప్లీజ్ మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. ఉద్యోగాల కోసం అంటే ఆ స్థాయి వెళ్ళేంత వరకు అనుభవం కోసం ఉద్యోగాలు చేస్తే చేయండి. గుజరాత్ వాళ్ళకి మన వాళ్ళకి తేడా ఏంటి? గుజరాత్ వాళ్ళు ఎవరి దగ్గర పనిచేయడం కాదు, వాళ్ళు సొంతంగా ఏర్పడడానికి ట్రై చేస్తారు. సో స్టార్ట్అప్ ఇండియా డెవలప్ యువర్ స్కిల్స్ అండ్ ఆఫ్ యువర్ పీపుల్. గమనించండి, ఏ కోటీశ్వరుడైనా కూడా వాళ్ళ స్కిల్స్ మెరుగుపరుచుకుంటే గొప్పవాళ్ళు కారండి, కోటీశ్వరులు కాలేరు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీతో సంబంధం ఉన్న వాళ్ళ స్కిల్స్ కూడా పెంచండి. రామోజీరావు అయినా నారాయణమూర్తి అయినా వాళ్ళొక్కల స్కిల్స్ పెంచుకోలేదు, వాళ్ళ టీమ్ స్కిల్స్ కూడా పెంచారు. సో ఇంప్రూవ్ ది స్కిల్స్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. తల్లిదండ్రుల విలువ, ఆరోగ్యం విలువ మనం మిస్ అయినప్పుడే దాని విలువ నిజంగా గుర్తిస్తాం. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ హెల్త్. కోటీసులు వెళ్ళడం ఎలా అనే మాట చెప్పడానికి 3 రోజులు చాలవు, 3000 పుస్తకాలు కూడా చాలవు. కానీ ఒక్క మాటలో చెప్పొచ్చు, మిమ్మల్ని మీరు నమ్మండి. మీ కోరికలు ఆశలా కాకుండా జ్వలించే కోరికలాగా మీ లోపల వదిలేయండి, నమ్మండి, దానికోసం ఖరీదు చెల్లించండి. డెఫినెట్లీ యూ విల్ బికమ్ కరోడ్పతీస్. నా పేరు బంగారు రాజేంద్ర ప్రసాద్. నా ఫోన్ నంబర్, నా రెసిడెన్స్ నంబర్ 0870-244-6479. 0870-244-6479. నా మెయిల్ ఐడి రాజేంద్ర RAJENDRA Rajendra_Vanga VANGA @yahoo.co.in.